యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సామెతలు 3వ అధ్యాయం 2వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాలమున ఈ వాక్యం ద్వారా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మనిషి ఎంత కష్టపడినా సంపాదించలేనిది దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి, సమాధానము. చాలామంది తమ సొంత ఆలోచనతో నడుచుకుంటారు. అయితే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది: నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినటువంటి వాడే జ్ఞానము కలిగిన వాడు. అటువంటి వారికి దేవుడు ఆరోగ్యమును దీర్ఘాయువును ఇచ్చును. దేవుని యొక్క ఉపదేశములను, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిచిన ఎడల దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని ఆయన నీకు కలుగజేయును. ఇట్టి ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. సకల ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్యకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.